రైట్ తెలుగు రాష్ట్రాల్లో చలి పంజాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కాగా ఆదిలాబాద్, అల్లూరు జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు చలి వణికిస్తోంది. రోజు రోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేస్తోంది. అయితే ఉదయం 9 గంటలకు మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సాయంత్రం 5 దాటితే చాలు చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక చలికి తోడు ఎదురుగాలులు జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో దట్టమైన మంచు కమ్ముకుంటోంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో మంచు కారణంగా పలు ఫ్లైట్లకు అంతరాయం ఏర్పడింది. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, తెలంగాణలో చలి తీవ్రత వల్ల ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. పొగమంచు కమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున సాయంకాలం మరిన్ని డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, తెలంగాణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో చలిగాలు తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలో చలి తీవ్రత క్రమేపీ పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి ప్రభావం ఎక్కువ అవుతుంది. రానున్న రోజుల్లో శీతల గాలులు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మార్పేది. చలి తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఏపీ కంటే తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆ చలి ప్రతాపం చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చలి వణికిస్తుంది. డిసెంబర్ 15 వరకు అంటే మరో 2-3 రోజుల పరిస్థితి ఇలానే ఉండవచ్చని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో చలిగాలులు తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా తెల్లవారుజామున సాయంత్రం వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్న ప్రజలు వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే వెచ్చని దుస్తులు ధరించి ఉండాలని తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా 5 డిగ్రీలకు పడిపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 16 వరకు ఆకాశం మేఘావృతమై చల్లగా ఉంటుందని తెలిపింది. పొగమంచు ప్రభావం నగరంలో ఎక్కువగా ఉండనుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆ ఇంటి నుండి బయటికి వెళ్లాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. చలిని తట్టుకోవడానికి చలిమంటలు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రాబోయే కాలంలో 4 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా పిల్లలు స్కూల్ కు వెళ్లాలంటే చలికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి, రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణలో చలి తీవ్రతకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఇప్పుడు ఏపీకి వెళ్దాం. ఏపీలో చలి తీవ్రత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు సాయంకాలం అలాగే ఉదయం పడిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. శ్రీనివాస్, చెప్పండి, మరిన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఏపీలో చలి తీవ్రతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా ఉండే పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. దానిలో భాగంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూడా చలి తీవ్రత అధికంగా ఉందో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏజెన్సీ ప్రాంతాలైన జి మాడుగుల, చింతపల్లి, లంబసింగి, అరకు, సాలూరు, పాడేరు, అనంతగిరి తదితర అన్ని మండలాల్లో కూడా పూర్తిగా చలి తీవ్రత ఉండి ఉదయం 10 గంటల వరకు కూడా
చలి తీవ్రంగా ఉండడంతో ప్రజలెవరూ బయటికి రాలేని పరిస్థితి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా 13 డిగ్రీల నుంచి 16 డిగ్రీల మధ్య సెల్సియస్ నమోదవుతూ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రోజు రోజుకి మరింత కూడా తగ్గుముఖం పడతా ఉన్నాయి అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా చలి బారిన పడద్దు, అంటే జలుబు, దగ్గు, రొంప వంటి వ్యాధులు బారి పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి, అవసరమైతేనే బయటికి రండి అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే లంబసింగి, ఆంధ్ర, ఊటీ వంటి అరకు ప్రాంతాలకు విదేశీయులు పక్క రాష్ట్రాల తాలూకా పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా ఉంటూ ఉంటారు విశాఖ కేంద్రంగా. వీళ్ళందరూ కూడా పర్యాటకానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ ఫైర్ క్యాంపులు వేసుకుని ఎంజాయ్ చేస్తూ ఒక పక్క ఆహ్లాదాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మరికొంత అయితే చలి ప్రభావంతో అనారోగ్యం క్షీణించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కాస్త అనారోగ్యం పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యుల నుంచి సూచనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడికి జార్ఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇలా ఒడిశా కానీ పక్క రాష్ట్రాల నుంచి కూడా విరివిగా కూడా అరకు, లంబసింగి వంటి ప్రాంతాలకి ఇది పిక్నిక్ సీజన్ కాబట్టి వస్తూ ఉంటారు. ఈ సీజన్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. వాటితో పాటు గిరిజన ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో చూసుకుంటే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, ఇలాంటి తిరుపతి, ఇలాంటి ప్రధాన నగరాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉండి ఉదయం 9 గంటల వరకు కూడా వాహనదారులకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. పొగమంచు పూర్తిగా అలుముకున్న నేపథ్యంలో హెడ్ లైట్స్ వేసుకునే ప్రయాణించే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ ప్రభావంతో అంటే దీని యొక్క మరొక ప్రభావం ఏంటంటే ఇటీవల మనకి 2 తుఫాను, ఫెంగల్ తుఫాను ఒకటి వెళ్ళిన వెంటనే మరొకటి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం, అది తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందడం, అంటే దీని యొక్క ప్రభావాలు కూడా చలి తీవ్రతని మరింత పెంచుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ కూడా అదే చెప్తా ఉంది. సో వాతావరణంలో ఉండే చలికాలంలో చలి సీజన్ తో పాటు ఈ తుఫాను ప్రభావాలతో ఈదురుగాలు, చలిగాలు మరింత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ప్రాథమిక చికిత్స చేయించుకోవాలి, ప్రాథమిక ఆసుపత్రికి వెళ్ళాలని కూడా సూచన సలహాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఐఎండి ఇస్తున్న ప్రకారం చూసుకుంటే రానున్న 4-5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత కనిష్టంగా దిగజారే అవకాశం ఉంది. 10 డిగ్రీలకి వెళ్ళే 10 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది బ్రాహ్మణి.